అదేమిటండి 6 నెలల తర్వాత పుట్టింటి అలా మాట్లాడతారు? ఏమిటి వాంతులు చేసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది? ఏమండి, ఏమిటిది? నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని, మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెల్ని ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా? ఏం చేయమంటావు? నువ్వు పురిటికెళ్ళి 10 రోజుల వరకు మూడెంకేసుకొని సింగిల్ గానే పడుకున్నాను. ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లోను దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటికి ఆనేసింది. ఎమోషన్ వచ్చేసింది, తట్టుకోలేక కమిట్ అయిపోయాను. ఎలాగూ కమిట్ అయిపోయాను కదని కంటిన్యూ అయిపోతున్నా. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా, వచ్చావా? లాభం లేదండి. మీ అక్కయ్య గారు. మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మధ్య తాగితే దేమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి, కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట. అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా, నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా జో జో జో. ఏంటో నిద్ర సరిగ్గా నొక్కో. పొద్దుపోయింది, పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కో. ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు. పురుటి నొప్పులు. పురుటి నొప్పులా? కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పురుటి నొప్పులు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఇక్కడ అంటే ఇదేదో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడికి రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను. అయ్యో అయ్యో అనే త్వరగా రండి, అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. పట్టుకోండి. పురుడొచ్చేసింది, మగబిడ్డ. కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పిల్లలుండగా నా పిల్లమే దొరికిందంట. ఆగండి భరత్ గారు, ఈ తొక్క మీద చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి, అలా కాల్ చేసుకోకండి, అసలే పాలించకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది రంకు? చెప్పు. ఏమండి, అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి. మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే, అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసేసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను. ఏమండి, ఏమండి, నేను పాపిష్టవాడినండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో, ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా, కాల్ జారిన కల్తీ వెధవా.
నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు, చంపలేరు, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడిగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. చావురా, చావు. అయ్యో! ఏమండి, 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 ఏమండి? పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సిందే. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి. చిన్న కార్యం కదా అని నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో. మెల్లిగా. ఛీ, 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 ఛీ. అబ్బాయి ఆటినాసన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాకల కోత కలుపుకుంటాం కలుపుకుంటాం. కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు, వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు, మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మాతండ్రే మాతండ్రే. ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి. ఏది ఒక పాట పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది, అందరూ పొగిడే నిర్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, నిర్మా. టిరింగ్. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ స్టోన్. నాకు ఇంకో పాట కూడా వచ్చు. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్, లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది. ఐఎమ్ ఏ కాంప్లైంట్ బాయ్. నువ్వు ముయ్. ఇంకో పాట కూడా. ఇంక చాలు. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడదిప్పు లేని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తులో పత్తి. అదే మాట మామగారు. వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంతా అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల బన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్.